హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. సంక్రాంతి వస్తుంది కదండి. ఈరోజు మనం రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకుందామండి. రిబ్బన్ పకోడీయే కదా, అందరికీ వచ్చు అనుకోవద్దండి. నేను పప్పు ఉడకబెట్టి ఆ పప్పుతోటి రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేశానండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. నేను చేసిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా, ఎంతో ఇష్టంగా ఈ రిబ్బన్ పకోడీని తినడానికి ఇష్టపడతారండి. చూస్తున్నారా, నేను చేతిలో క్రష్ చేస్తే ఎంత చక్కగా కరకరలాడుతూ ఎంత ఇదిగా అయిందో. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నానండి. 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి పచ్చిశనగపప్పు త్వరగా ఉడికిపోతాయి. 1 గ్లాసు వాటర్ వేసేసుకొని మనం ఈ విధంగా 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. చూస్తున్నారు కదా, 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఈ విధంగా పచ్చిశనగపప్పు ఉడికింది, బాగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, దీన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూసారు కదా. మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు త్వరగా ఉడికిపోతుందండి 1 గ్లాస్ వాటర్కి. ఇప్పుడు మనం అందులోకి ఈ పచ్చి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులో నేను ఎండు కారం వేయట్లేదు, పచ్చి కారం వేస్తున్నాను. అంటే 2 అంగుళాల వరకు అల్లము, ఇంకా 1 వెల్లుల్లిపాయి నేను పొట్టు ఒలిసి పెట్టుకున్నానండి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 2 అంగుళాల దాల్చిన చెక్క, ఇంకా 4 లవంగాల్ని ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదే కారం అండి ఇంకా మన రిబ్బన్ పకోడీకి. చూస్తున్నారు కదా, ఇవి ఆంతునే వేస్తే ఈ దాల్చిన చెక్క అనేది నలగదండి. అందుకని కొంచెం దాన్ని క్రష్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటే అవి కూడా సాఫ్ట్గా నలిగిపోతాయి. దీన్ని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది మన పచ్చికారం అనేది రెడీ అయిపోయింది. దీనితోనే మనం రిబ్బన్ పకోడీ ప్రిపేర్ చేస్తామండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పక్కన ఉంచాం కదా మన పచ్చిశనగపప్పు, దాన్ని కూడా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పుని పేస్ట్ని పక్కన పెట్టేసుకొని 4 గ్లాసుల బియ్యపు పిండిని తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇదే గ్లాస్తో మనం శనగపప్పును ఉడకబెట్టాం కదా, అందుకని 4 గ్లాసుల బియ్యపు పిండికి 1 గ్లాసు పచ్చిశనగపప్పు, ఉడికించిన పచ్చిశనగపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పచ్చికారాన్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చికారాన్ని కూడా యాడ్ చేసుకొని మన రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే 3 టీ స్పూన్లు వేసుకున్నానండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వెన్నని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వెన్నని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు నోట్లో పెట్టుకుంటే మనకి కరిగిపోతాయండి, తినాలనిపిస్తుంది, ఇంకా తినాలి అనిపించే విధంగా ఉంటాయండి. పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, అంత కరకరలాడుతూ చక్కగా వస్తాయి. 2 టేబుల్ స్పూన్ల నేను జీలకర్రను కూడా వేశాను. మనము అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతిలో ఇలా ముద్దలాగా రావాలండి. ఒకవేళ అలా ముద్దలాగా రాకపోతే ఇంకొంచెం వెన్నని యాడ్ చేసుకోవాలి. నేను వేసిన వెన్న సరిపోయిందండి. కొంచెం కొంచెంగా మనం ఇప్పుడు అదే మిక్సీ జార్లో వాటర్ వేసి వాటినే వేసి నేను ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకున్నాను. మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ లూజ్గా కలుపుకోవద్దండి. నేను చూపిస్తున్నాను కదా, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలాంటి పొడవు రిబ్బన్ లాగా ఉన్న ఈ మురుకుల చట్రంలోని నేను ప్లేటుని సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని వేసేసుకొని ఆయిల్, స్టవ్ మీద ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇలా మనం చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేసేసుకొని ఇదైతే మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మురుకుల మేకర్ని ఆయిల్ వేడెక్కిందండి. ఈ విధంగా మనం చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేస్తూ ఈ రిబ్బన్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా వేసుకుంటూ ఈ రిబ్బన్ని కట్ చేసుకుంటూ వేసుకుంటే ఇవి త్వరగా అయిపోతాయండి. చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఒక్కసారి పచ్చిశనగపప్పు ఉడకబెట్టి ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరండి. ఎప్పుడు కామెంట్ చేయని వాళ్ళు కూడా చాలా బాగా కుదిరిని శైలు అని తప్పకుండా కామెంట్ పెడతారండి. అంత టేస్టీగా ఉంటాయి. వెన్నని కూడా మర్చిపోకుండా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవేమి మరీ ఎర్రగా వేగవండి, ఇలాగనే తెల్లగానే ఉంటాయి. ఆల్రెడీ ఇవి మనకి ఫ్రై అయిపోయినాయండి. మనం పచ్చి కారం వేసాం కాబట్టి ఇలా తెల్లగానే ఉంటాయండి. కానీ నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. అంత చక్కగా అంత కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయండి. మిగతా పిండిని అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.